వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిషేష్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేసి. సో ఇయర్ ఆఫ్టర్ కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాము. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో సండే స్పెషల్ ఇడ్లీ విత్ చికెన్ కర్రీ. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అని చెప్పచ్చు. నాకు మ్యారేజ్కి ముందు నుండి దట్ మీన్స్ మ్యారేజ్ కాకముందు డేస్ గుర్తొస్తున్నాయి. అప్పుడల్లా ఎప్పుడు సండే వస్తుందా, ఎప్పుడు చికెన్ ఇడ్లీ తెచ్చుకుందామా అని కాసుకొని ఉంటాము. మా మమ్మీ చేసే చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఎప్పుడెప్పుడు సండే వస్తుందని కాసుకుంటుంటాం. కానీ నార్మల్ డేస్లో ఇడ్లీ విత్ ఏదైనా చట్నీతో అట్లా తినాలంటే పొట్టలో దిగదు. కానీ ఇడ్లీ అదే చికెన్తో అయితే తినాలంటే ఒక 4-5 ఇడ్లీస్ లోపల దిగుతుంది. ఒక్కొక్కప్పుడు నేను మా సిస్టర్స్ కూడా పోటీపడి తినే రోజులు కూడా ఉన్నాయి, నీకా నాకా అని. సో అవన్నీ అనుకున్నప్పుడు చాలా ఇది అనిపిస్తుంది. సో మా లిష్యూ అయితే సడన్గా మమ్మీ నాకు ఇడ్లీ కావాలి అనేసి అయితే అడిగాడు. ఇడ్లీ చికెన్ కావాలని అడిగాడు. ఆల్రెడీ మా లిష్యూ క్రేవింగ్ గురించి అందరికీ తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో చూస్తేనే తెలిసిపోతుంది. చికెన్ అంటే అంత ఫేవరెట్ తనకి. సో ఇంకా ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే ఈ రవ ఇడ్లీస్ అయితే చాలా వరకు ప్రిఫర్ చేస్తారు అందరూ. బియ్యంతో చేసిన ఇడ్లీలు అయితే ఇక్కడ ఎవరు ప్రిఫర్ చేయరు. మాకైతే అవి అలవాటు. సో అవి తిని మాకు రవ ఇడ్లీ తినాలంటే మంచిగా అనిపించట్లేదు. మాకు ఏదోలాగుంది, అది తినాలనే బుద్ధి కూడా పుచ్చట్లేదు అది చూస్తే. సో ఫైనల్గా అయితే ఎలాగో ఒక 2 times అయితే డిమార్ట్లో వెళ్ళి తీసుకున్నాము. ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళి చూస్తే అయితే డిమార్ట్లో దొరకట్లేదు. ఇడ్లీ బియ్యము లేదు, ఆ ట్రే కూడా లేదు, తీసేసినారు. బోర్డుతో సగా మొత్తం తీసి పడేసారేమో. ఇంకా ఫైనల్గా వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొస్తానని మా హస్బెండ్ అయితే వెళ్ళారు. అక్కడ లేదంట. అక్కడ ఎత్తుకులాడుతున్నప్పుడు రతన్ డిప్లో ఉంటుందని ఎవరో చెప్పినట్టుంటే అక్కడికి వెళ్ళి చూశారు. ఫైనల్గా ఇడ్లీ అయితే అయిపోయింది. చాలా రోజుల తర్వాత తిన్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.